హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ద మోస్ట్ హెల్తీయెస్ట్ రెసిపీ పొనగంటాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మన బాడీలో ఇంప్యూరిటీస్ తగ్గిస్తుంది, వేడి తగ్గుతుంది, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ క్వాలిటీస్ ఉంటాయి. విటమిన్ సి, ఏ, కాల్షియం, ఐరన్, ఫైబర్, హెయిర్ కైతే ఇది చాలా మంచిది. సో మీకు ఇది అవైలబుల్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్. ఇది రైస్, చపాతీలోకి డైరెక్ట్ గా అయినా తీసేసుకోవచ్చు, లేదా సాంబార్, పప్పుచారు, రసం ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. ఇక్కడ నేను 6 to 7 బంచెస్ ఆఫ్ పొనుగంటాకుని అయితే తీసుకున్నాను. ఇది ఈజీగా 2 to 3 మెంబర్స్ వరకు సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దీన్ని ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆకు అనేది ఇలా yellowish గా పండిపోతుంది అనమాట. ఇది పండిపోతే అస్సలు బాగుండదు. సో మీరు ఏ రోజు అయితే కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు కానీ దాని ముందు రోజు కానీ తీసుకొని వచ్చి ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఇలా కాడలతో సహా వలుచుకొని ఒక బౌల్లోకి తీసుకొని 2-3 టైమ్స్ పాటు క్లీన్ గా వాష్ చేసుకోవాలి. దీన్ని కుక్ చేసుకునే టైం అయితే చాలా తక్కువే, కానీ ఇలా వాష్ చేసుకోవడం, ఆకుని వలుచుకోవడానికి కాస్త టైం పడుతుంది. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా వాష్ చేస్తే ఎంత డస్ట్ వస్తుందో. సో ఓపిక్ గా ఒలుచుకొని వాష్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా వాష్ చేసేసుకున్నాక ఇప్పుడు దాన్ని ఒక స్ట్రైనర్ లోకి తీసుకొని వాటర్ ని కంప్లీట్ గా డ్రైన్ అవుట్ చేసుకోండి. 5-10 మినిట్స్ తర్వాత ఇలా వీటిలో నుంచి కొంచెం కొంచెంగా ఆకుని తీసుకొని ఇలా బంచెస్ లాగా ఫామ్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే పొనగంటాకు ఫ్రై చేసుకునేటప్పుడు కాడలతో సహా వేసుకుంటేనే బాగుంటుందండి. సో మీరు ఒలుచుకునేటప్పుడే ముదురు కాడలన్నీ తీసేసి లేతవైతే గనక ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇలా అంతా కట్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని హీట్ చేసుకోండి. నెక్స్ట్ అందులోకి 5-6 వెల్లుల్లి రమ్మల్ని ఇలా దంచి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న పొనగంటాకును అందులో వేసేసి మూత పెట్టకుండా 4-5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 4-5 మినిట్స్ తర్వాత చూస్తే పొనగంటాకు అనేది ఇలా కాస్త కుక్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు మాత్రమే అందులోకి మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సాల్ట్ ని ముందే యాడ్ చేసినా లేదా మూత పెట్టి పొనగంటాకుని కుక్ చేసుకున్నా ఫ్రై అనేది పొడి పొడిగా అస్సలు రాదు, ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. సో మీకు ఫ్రై పొడి పొడిగా కావాలంటే మాత్రం 4-5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాకే సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు అస్సలు మూత పెట్టొద్దు. సాల్ట్ యాడ్ చేసుకున్న 2-3 మినిట్స్ తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, మీ దగ్గర ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని మరో 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇక అంతా కూడా కుక్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అనుకున్నప్పుడు ఫైనల్ గా 1 టేబుల్ స్పూన్ పప్పుల పొడిని వేసి కలుపుకొని దించేసుకోండి. పప్పుల పొడి అనేది అస్సలు ఆప్షనల్ అని అనుకోవద్దండి. ఇది వేసాకే కర్రీకి అస్సలైన టేస్ట్ వస్తుంది అనమాట. సో నా నెక్స్ట్ వీడియోలో ఈ పప్పుల పొడిని కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతేనండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టేస్టీ పొనగంటాకు ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది. ట్రై చేస్తారు కదూ? ట్రై చేసి ఫీడ్బ్యాక్ ని కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.